మహబూబాబాద్ జిల్లా మర్రిగూడెంలో మూతపడ్డ పాఠశాలకు ఉపాధ్యాయుడు ఆదినారాయణరావు పునరుజ్జీవం పోశారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా సొంత ఖర్చులతో పాఠశాలను తీర్చిదిద్దడమే కాకుండా గణతంత్ర దినోత్సవం వేళ విద్యార్థులకు టీషర్ట్లు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు ఆదినారాయణ. ఇక ఆయన అంకిత భావంపై గ్రామస్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నా పేరు మధ్యల ఆదినారాయణ. నేను గత సంవత్సరం నుంచి వెళ్ళి ఇదే స్కూల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఇది రిమోట్ ఏరియా, పైకెళ్ళి ఈ 5th షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి ఈ కమ్యూనిస్ట్ ఏరియా ఓన్లీ ఇక్కడ ఆదివాసి ఉన్నటువంటి పిల్లలు, చాలా వెనుకబడ్డటువంటి పిల్లలు, విద్యాపరంగా కానీ అట్నే ఆర్థికంగా పరంగా కానీ అన్ని విధాలుగా వెనుకబడ్డటువంటి పిల్లలు. నేను కూడా ఒక ఆదివాసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని. ఆ సాధక బాధకాలు ఏందో నాకు బాగా తెలుసు కాబట్టి ఈ పిల్లల్ని ఏది ఏమైనా కానీ ఈ మూతపడ్డటువంటి బడిని నేను ఒక గుడిలాగా తయారు చేయాలనని, నా సొంత డబ్బులతోటి నా పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకుంటూ వాళ్ళకు విద్యా బోధనలు అనేది ఒక ఆట రూపంలో మంచి విద్యను అందిస్తూ వాళ్ళని ప్రయోజకులు చేయాలనని నా యొక్క చిరు ప్రయత్నంలో భాగమే. ఇందులో భాగంగా ఈ జెండాకు సంబంధించి ఏది జనవరి 26 సంబంధించి ఇక్కడ బడి చాలా అందీకారంగా ఉన్నటువంటి బడి. ఈ బడికి నా సొంతగా కొంత ఆర్థిక సాయంతో పిల్లలకు టీషర్ట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సొంత డబ్బులతోటి సున్నం వేయడం అనేది జరిగింది. ఇంతేకాకుండా పిల్లలను ఆట పాటలతోటి రోజు సాయంత్రంలో వాళ్ళకు కల్చరల్ యాక్టివిటీస్తో పాటు గేమ్స్ ఆడించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆదివాసి ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ఏరియాలలో విద్యను అనేది చాలా డెవలప్ చేయాలనేది నా చివరి ప్రయత్నం. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.